నా పేరు పిల్లి సాయిలక్ష్మి, వైఫ్ ఆఫ్ నరసింహరావు. మాది పుట్టి పెరిగింది ఊరే తునే. మాది 12వ వార్డు మేదరపేట. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. ఎందుకంటే మనకి అమరావతి పక్కన పెడితే దీని చిన్నదానికి ప్రతిదానికి కూడా జాగ్రత్తగా ఆలోచించి ప్రతిదానికి కూడా ముందుకెళ్తానని చూస్తున్నాడు. పైనుంచి కూడా ఫ్యాక్టరీలు ఏంటి, పెద్ద పెద్ద సంస్థలు ఏంటి తీసుకొస్తున్నారు. రేపు పొద్దున్న ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అన్నీ ఇవ్వలేరు కదా. అదే మనకు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రావు. అదే ప్రైవేట్ సంస్థలు వచ్చే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉంటాయనే ఆశ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందండి. రైతులకి ఆల్రెడీ మనకు పంట ఉన్నా లేకపోయినా ఎకరానికి ఎంత ఇస్తున్నాడు. వృద్ధులకేమో ఎవరో తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఇస్తానన్నాడు. అది ముందుగానే ముసలి వాళ్ళకి అందరికీ 2000 ఇస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు ముందు చేసిన తప్పు మళ్ళీ పొరపాటు చేయకుండా మళ్ళీ ముందే 10,000 రూపాయలు ఇచ్చేసాడు. గెలవకపోండి తర్వాత విషయం. మా ఆడపడుచులకి అందరికీ పసుపు కుంకుని ఇవ్వాలని ఇచ్చేసాడు అయినా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి పనులు ఎన్నో స్టార్ట్ చేసి ఉన్నాయి. అతను వస్తే మొత్తం పూర్తి అయిపోతాయి. మరి కొత్త అయిన వచ్చాడంటే ఎలా ఉండబోతుందో చెప్పలేం కదండి. తుని అయితే యనమల రామకృష్ణుడు అండి, కృష్ణ గారికి ఇచ్చారండి. మరి ఎమ్మెల్యే సీట్ అయితే అతనే రావాలనుకో. ఎందుకంటే మళ్ళీ తుని డెవలప్ అవ్వాలంటే మళ్ళీ అక్కడ పైన ఏదైతే ఇక్కడ కూడా అదే రావాలి. ఎస్టీసీగా అదే రావాలండి. ఎంపీకి అయితే అండి కాంగ్రెస్ వాళ్ళు మనకి ప్రత్యేకంగా హోదా ఇస్తానని అంటున్నారు. మరి అది కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టుకుంటారో లేదనే తెలిసే. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చి మనకి ఇస్తానని మాట ఇచ్చి కూడా తప్పుకున్నారు. ఆయన మాట నిలబెట్టుకోలేకపోయారు. మనకి కేంద్రం నుంచి రావాల్సింది అంటే అప్పుడప్పుడు వచ్చిన నిధులు ఇచ్చిన మాట తప్ప అతను అక్కడ నుంచి వచ్చింది అయితే ఏది ఆధారం లేదు మనకైతేనే. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇవ్వాల్సిన మాట తప్పాడు ఆయన. దాంతోనేమో ఈ కాగితాలు మార్చి లేబర్ని బాగా దెబ్బతీసాడు. డబ్బున్న వాళ్ళు అయితే మార్చుకుంటున్నారు, క్రెడిట్ కార్డు ఇవన్నీ వాడతారు. లేబర్కి ఎలాగ వస్తాయి అవన్నీ అవి రావు కదా. అవన్నీ ఆలోచించుకుంటూ కాగితాలు మార్చేసారు. పోనీ అవి పక్కన పెడదాం. కానీ కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. మా దగ్గర వచ్చిన నిధులే కాకుండా వాళ్ళు చేయాల్సింది కూడా చేయలేదు ఆయన. అందుగురించి పొద్దున్న మొత్తం కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు రాహుల్ గాంధీ ఇది మన ఆంధ్రప్రదేశ్కి జాగ్రత్తగా చేస్తాడని నమ్మకం మీద మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుందని చిన్న ఆలోచన. కాకినాడ ఎంపీ అయితే ఇప్పుడు తెలుగుదేశం తరఫున సునీల్ గారి కోసం అండి. మరి ఎంపీలు అందరూ వెళ్తున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు మన ఆంధ్రప్రదేశ్ని ఎంపీలని పంపిస్తున్నాం అంతే. వాళ్ళు కూర్చుంటే గాంధీ బొమ్మ ముందు కూర్చుంటున్నారు, లేకపోతే పక్కన సైడ్ కూర్చున్నారు. కానీ మాకంటూ ఒకటి ఉండాలి, మాకంటూ ఏదో చెయ్యాలి ఆంధ్రప్రదేశ్కి. మనకి ఎంపీలుగా ఇలా వచ్చామంటే ఒక మాట్లాడాలన్న ప్రస్తావన ఎప్పటి నుంచి ఉండలేదండి. ఇప్పుడైనా ఎంపీలో కొద్ది కళ్ళు తెరిచి వాళ్ళు ఉన్న సీటుకి న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. హుసేన్ యలమ కృష్ణుడు, శివండి కృష్ణుడు. ఇది ఏం పేరు? సునీల్ గారు. తెలుగుదేశం సునీల్ గారు. అజయ్ మెజార్టీకి వెళ్తాడు ఇద్దరు. అతనే రావాలి. మళ్ళీ సీఎం అతను అవుతానే అన్నీ అవుతాయండి. అని మళ్ళీ అభివృద్ధి చెందాలంటే అతనే అవుతూనే బాగుంటుంది. మరి ఎవరో అయితే ఎవరు రాదు. ఇంకా జనసేన కానీ వైఎస్ఆర్ కానీ ఎవరితో పని అవ్వవు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు రావాలి. అమరావతి కానీ పోలవరం ప్రాజెక్ట్ ఏదైనా అవ్వాలంటే అతనే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నది.